హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నెంబర్ ఉంది కదా అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పండి, అవి చెప్పండి ఇవి చెప్పండి అని మెసేజ్ చేయొద్దండి, కాల్ చేయొద్దు దయచేసి. అలాగే మెసేజ్ అనవసరం కాల్ చేసి మై ఎక్స్పీరియన్స్ విత్ టూత్ లెక్కన మీ ఆటోబయోగ్రఫీ చెప్తున్నారు. నా ఆటోబయోగ్రఫీ చెప్పాను అనుకోండి, మీరు అన్నం కూడా తినరు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అనవసర కాల్ చేయొద్దండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మరి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే, పేషెన్స్ అనేది ఉంటుంది పర్సన్కి, ఇంత రేంజ్ అని. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రేపటి నుంచి గ్రూప్ 1 షెడ్యూల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ షెడ్యూల్ ఒకవేళ రాకపోతే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. గ్రూప్ 1 షెడ్యూల్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2, ఓకేనా? చాలామంది ఈ ఇయర్లో పడదు, నెక్స్ట్ ఇయర్లో పడదు. ఓకే, ఒకటి పాట ఉందన్నమాట, మహేష్ బాబు గారిది అనుకుంటాను బహుశా, ఓకేనా? షెడ్యూల్ రాకపోతే కనుక ఎవరికైనా కానీ షెడ్యూల్ రాకపోతే ఒక చిన్న మెసేజ్. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరు, ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిన వాళ్ళు, వీళ్ళకు డిఫరెన్షియేషన్ చెప్తా చూడండి. నోటిఫికేషన్ పడుతూనే నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, ఓకేనా? నా 19 ఏళ్ళ సర్వీసు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న పిల్లోని కాదు నేను, ఓకేనా? సో నేను ఏం చెప్పినా కూడా వాస్తవంగా చెప్తాను, మిమ్మల్ని సరిదావుల్లో పెడతాను, ఓకేనా? ప్రిపేర్ అయిన వాళ్ళు ఏమవుతారంటే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నోటిఫికేషన్ పడుతూనే వీళ్ళకు పడిపోతాయి, వీళ్ళకు పెరుగుతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఓహో, ఆల్రెడీ ప్రిపేర్ అయినాం కదా అని వీళ్ళకు పడిపోతాయి. అప్పటికప్పుడు ఆత్రంగా పోయి బుక్స్ తీసుకోవడము, ఓకేనా? అలాగే ఎక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావడము. అప్పుడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఏం చేస్తారండి వీళ్ళు, ఇంకోటి వీళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే కనుక, మేము ప్రిపేర్ అయ్యాం కదా, ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే, వాళ్ళకు ఒకసారి కాదు 2 సార్లు రివిజన్ చేసుకుంటే దానికి కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళకు చదివేదానికి కూడా ఛాన్స్ ఉండదు. రివిజన్ దేవుడే ఎరుగు, చదివేదానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈడ ఇంకొక విషయం, ఒకవేళ వీళ్ళు కనుక పాస్ అయ్యారనుకోండి, వీళ్ళు ఏమవుతారు? డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్టీఓ అవుతారు. డిప్యూటీ కలెక్టర్లు అవుతారు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, నాకు కూడా పెట్టారు. వీళ్ళ గురించి కాదు, ఏదో అందరిని అనట్లేదు నేను. నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టారు, వాళ్ళు కూడా కలెక్టర్లు అవుతారు. కాకపోతే డిప్యూటీ కలెక్టర్లు కాదు, బిల్ కలెక్టర్లు అవుతారు. ఇద్దరు కలెక్టర్లే, డిప్యూటీ కలెక్టర్ ఏడా, బిల్ కలెక్టర్ ఏడా? డిప్యూటీ కలెక్టర్, బిల్ కలెక్టర్. నేను చెప్పేది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే అనేది, మిగతా వాళ్ళందరికీ కాదు, ఓకేనా? సో కాబట్టి దయచేసి నేను చెప్పిన విధానం ప్రకారం ఫాలో కండి, ఓకేనా? గ్రూప్ 1 పడుతుంది. ఇంకోటి ఏంటంటే కనుక, చాలామంది నోటిఫికేషన్స్ ఉండవు అని చెప్పారు. కానీ పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదా? అలాగే డిఎస్సి జరగలేదా? అలాగే థర్డ్ వన్, దాని ఏమంటారు, ఎండోమెంట్, ఈఓ గ్రేడ్ 3 పడ్డం లేదా? అలాగే గ్రూప్ 1 పడుతుంది. కాకపోతే పడిన తర్వాత ప్రిపేర్ అయ్యేదానికి డిగ్రీ కాదు, ఇది ఏదో నైట్ అవుట్ చేసి పాస్ అవుదామని అనుకునేదానికి డిగ్రీ కాదు. నెక్స్ట్ కూడా గ్రూప్ 2 పడుతుంది, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పాను. నా కాడ కోచింగ్కి వస్తే ఇంకా జాబ్ నా కాడ కోచింగ్ జాయిన్ కామని కూడా చెప్పాను ఎప్పుడే కానీ. నేను నా కాడ కోచింగ్ వస్తే జాబ్ వస్తుంది మీకు అని ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే అది మీ చేతిలోని పని. నేను ఎంతసేపు ఉన్నా మీకు సరిదావులో పెట్టేవాడిని, చదువు చెప్పేవాడిని, ఈ బుక్స్ చదవండి అని చెప్పేవాడిని తప్పనిచ్చి మిగతాది కాదు, ఓకేనా?
అలాగే ఇంకొకటి గ్రూప్ వన్ రాస్తున్నారు వాళ్ళు, మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను స్కెచ్ పెన్ వాడకూడదు అని, అయినా కూడా మీరు స్కెచ్ పెన్లు వాడుతున్నారు. స్కెచ్ పెన్లు, మార్కర్ పెన్లు చిన్నపిల్లలు లెక్కన వాడుతున్నారు. సో వుడ్ బి గ్రూప్ వన్ ఆఫీసర్గా దాన్ని ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి రాసేటప్పుడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను, అయినా కూడా నా మాట మీరు పెడచెవి పెట్టారు. దానికి నేను బాధ్యుని కాదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక, ఇంకో చాలామంది ఈ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది కదా సార్ అంటారు. అదేమైనా నా చేతిలో ఉందా? ఒక మాట చెప్పండి. నేను ఏమైనా క్యాన్సిల్ చేయగలనా రిక్రూట్మెంట్? లేకుంటే కనుక పోస్ట్ రిలీజ్ చేయగలనా? ఏమీ లేదు. ఉండే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పి చదువుకోండి మా ఆర్డీఓలు కండి, లేకుంటే డిప్యూటీ తహసీల్దార్లు కండి, ఓకేనా అని చెప్పేవాడిని తప్పనిచ్చి డిఎస్పీలు కండి, ఈ పక్కకు వస్తే కనుక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కండి అని బాగుపరిచేవాడిని తప్పనిచ్చి చెడగొట్టేవాడిని కాదు కదా. మీకు ఏ రోజైనా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? ఈలే. సో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఈఓ గ్రూప్ అని పడుతుంది 180 ప్లస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో గ్రూప్ 2 కూడా పడుతుంది. గ్రూప్ 10 అనేది చెప్తాను, అది కూడా చెప్తాను నేను, ఓకేనా. సో ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా పక్కనోడు చెడగొట్టేవాడు బాగుపరిచేవాడు ఒకడు బాగుపరిచేవాడు ఉంటే కనుక, అంటే వెల్ విషర్ అంటారు ఇంగ్లీష్లో, ఒకడు వెల్ విషర్ ఉంటే రెండో వాడు ఏముంటాడు తెలుసా? బ్యాడ్ బాయ్ ఉంటాడు. 10 మంది సెకండ్ వన్ ఒకడే ఉంటాడు వెల్ విషర్, మీ మంచి కోరేవాడు, ఓకేనా. 10 మంది బ్యాడ్ బాయ్స్ ఉంటారు, అంటే మిమ్మల్ని చెడగొట్టేవాళ్ళు అని. మీ గాడి వస్తే వాళ్ళకి ఏమొస్తుంది? సో కాబట్టి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఇంకొకటి కానీ దయచేసి టెలిగ్రామ్ గ్రూపులలో కానీ వాట్సాప్ గ్రూపులలో కానీ షేర్ చేయొద్దు. నేనే బుక్స్ అయితే చెప్పాను ఆ బుక్సే తీసుకోండి, ఆ బుక్సే చదవండి, ఓకేనా. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైన కాల్స్ అనవసరంగా ఇది చేయొద్దు, ఓకేనా. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక, ఎవరికైనా కానీ ఈ షెడ్యూల్స్ కనుక మీకు రాకపోతే, ఏది ఈ గ్రూప్ 1 కానీ ఈ గ్రూప్ 2 కానీ షెడ్యూల్స్ కనుక మీకు రాకపోతే దయచేసి నాకు ఒక్కసారి వాట్సాప్ చేయండి, ఓకేనా. కాల్ మాత్రం చేయొద్దు, మీరు వాట్సాప్ చేయండి, మ్యాక్సిమం వాట్సాప్ చేయండి. మిగతా వాళ్ళకి చెప్తానండి, నెంబర్ ఉంది కదా అని చెప్పేసి మీరు సార్ అది సార్ ఇది సార్ అది సార్ అని చెప్పేసి కాల్ చేయొద్దు దయచేసి, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఓకే, నేను కూడా మీకు సమాచారం ఇస్తాను. ఇంపార్టెంట్ అయితే కనుక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది సార్? నేను ఎప్పుడన్నా చెప్పానా? పడితే చెప్తానమ్మా అని నేను పడేటప్పుడు చెప్తాను. ఒకవేళ పడే మూమెంట్ ఉంటే కనుక మీకు నేను చెప్తానని చెప్పాను కదా. ఆయన కూడా ఫోన్ చేశారు గ్రూప్ 2 అంటే కనుక మీరు పిచ్చోళ్ళా అడిగేవాళ్ళు, నేను పిచ్చోడినే. నేను చెప్పాను, క్లియర్ కట్గా చెప్తున్నాను కదా ప్రతి ఒక్క వీడియోలో. పడితే కనుక మీకు ఇంటిమేషన్ ఇస్తానని. గ్రూప్ 1 పడుతుందని చెప్పానా? ఓకేనా. డిఎస్సి వాయిదా పడకపోవచ్చు చదువుకోండి దయచేసి, ఓకేనా. వాయిదా పడకుండా ఒకటి వాయిదా పడితే 2 బెనిఫిట్లను కూడా క్లియర్గా చెప్పాను, ఓకేనా. సో కాబట్టి దయచేసి ఎవరే కానీ వీళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే తీసుకున్నారో మెంటర్షిప్ వాళ్ళు షెడ్యూల్ కనుక రాకపోతే కనుక గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 2 సపరేట్ షెడ్యూల్. ఇంకొకటి విషయం ఏంటంటే ఇది మీరు కలర్ ప్రింట్లో తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్లో తీసుకుంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట. ఎందుకంటే నేను అదే పని కలర్ ప్రింట్లో చేయించాను కాబట్టి మీరు కలర్ ప్రింట్లోనే తీసుకోండి. ఎన్ని పేజీలు ఉంటుంది? మహా అంటే 3 పేపర్లు, మహా అంటే 30 రూపాయలు ఇది అనుకోండి, అంతే కదా. ఎంతో పోతుందంట, 30 రూపాయలు ఏమవుతుంది? ఏం కాదు. సో కాబట్టి ఇది నేను ఫైనల్గా చెప్పదలుచుకునేది. మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైన కాల్స్ నెంబర్ ఉంది కదా అని చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే కనుక మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 లోపల మాత్రమే చేయండి, ఓకేనా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. వీళ్ళకు తీసుకున్న వాళ్ళకు షెడ్యూల్ గురించి ఒకసారి మీరు చూసుకుంటూ రాకపోతే కనుక థ్యాంక్ యూ.